సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మన 2025 అయితే ఫస్ట్ బ్లాగ్ జర్నీ అయితే ఇచ్చేసిన. ఏం వచ్చిన అంటే డైరెక్ట్ ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మన రాహుల్ కళాకారు వాళ్ళ సెట్ అయితే ఉంటుంది. సో లోపలికి అయితే మంచి మంచి వినాయకులు ఉన్నాయి, అన్న అయితే యూజ్ చేస్తా. నేనైతే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే లోపలికి అయితే ఇస్తాను. సో గైస్, ఇదే మన రాహుల్ కళాకారు వాళ్ళ సెట్ అనమాట. సో ఎంతో చూసుకొని మనకి ఎంతో పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకి శివుని అవతారంలో అయితే ఉన్నాయి. మన మనసులో పైన కొండ మీద ఉంటుంది అనమాట. సో మనకు అన్ని ఇక్కడ చూసుకుంటే సో గాయస్, మనం ఇక్కడ ఇంకో వినాయకుడిని చూసుకుంటే మాత్రం మనకి రెండు సైడ్లు టైగర్ అయితే వచ్చింది. సింహాసనం పైన వినాయకుడు అయితే కూర్చున్నాడు. సో మనకి బ్యాక్ డ్రాప్ లో అయితే వచ్చేసి మనకి గరుడ పక్షి అవుతుంది అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడికి వెళ్ళి ముంగటికి వచ్చేస్తే మాత్రం మనకి వినాయకుడు వచ్చేసి మన ముంబై టైప్ లో ఉండు. వినాయకుడు మనకి అయితే ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో మనకి చూసుకోండి, బ్యాక్ డ్రాప్ లో కూడా మనకైతే ఎలిఫెంట్ తొండంతో అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇవి. సో ఇవి కూడా చూసుకోండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి వినాయకుడు. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి డైలాకెళ్ళి ఇప్పుడే తీసిరనమాట మన వినాయకుడిని. ఇక్కడైతే మనకు 15 ఫీట్స్ వినాయకుడు ఉండు. సో మనకైతే ఇప్పుడు అన్నతోనైతే మాట్లాడిపిద్దాం, రాహుల్ కళాకారు అన్నతోని. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. వినాయక గణేషన్ వర్క్ అయితే అవుతుంది అనమాట. సో చూసుకోండి మీరు, వినాయకుని అయితే ఇట్లా లిఫ్ట్ అయితే చేస్తారు. మొత్తం పిఓపి ఇప్పుడే డైలాకెల్ అయితే తీసిరు. సో మనకైతే జాయింటింగ్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోండి, మనకి హ్యాండ్ ఇంకా మొత్తం అన్ని జాయింట్ అయితే చేస్తారు. ఉన్న వాళ్ళు అయితే మొత్తం మనకి వర్క్ అయితే చేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఎంతెంతో పెద్ద వినాయకులు ఉన్నారు. ఒక లోపల అయితే ఇంకా చాలా ఉన్నాయి అనమాట, మీకు అన్ని చూపిస్తాను. సో చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే చేస్తున్నారు ఈసారి. సో మనకి వినాయకుడు ఇక్కడ చూపిస్తాను. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకి 16 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి కొంచెం ముంగటికి వచ్చి చూపిస్తా. సో ఈ వినాయకుని అయితే చూడండి, మనకి ఇంత హైట్ అవుతుంది. మనకి 16 ఫీట్ అయితే హైట్ ఉంది అనమాట. సో ఈ వినాయకుని అవుట్పుట్ వచ్చేసి మనకి నెమ్మలి పైన అయితే కూర్చొని ఉంటాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రథం గాయస్ మనకి 2 అవుతున్నాయి. ఇగో ఇక్కడికి వచ్చి చూపిస్తా చూడండి, ఇప్పుడు క్లారిటీ అయితే కనిపిస్తుంది అనమాట. సో వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకైతే పార్వతీదేవి అయితే ఉంది అనమాట శివుని అవతారంలో. సో చూసుకోండి గాయస్, మనకి ఇక్కడ పాము కూడా అయితే వచ్చింది అనమాట మనకి. సో శివుని పాము అది. సో ఆడికెళ్ళి ఇటు వచ్చేస్తే మనకి గణేషుని ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఇంకా జాయింటింగ్ అయితే కాలేవు ఇవి. సో అట్లనే డైలాకెళ్ళి ఇప్పుడే తీసి అయితే పెట్టారు అనమాట. సో ఇవి జాయింటింగ్ వర్క్ కూడా చాలా వర్క్ ఉంది. సో మీకు అయితే అన్ని చూపించేస్తా. సో ఇక్కడ తీసుకుంటే మనకి అన్ని అయితే మనకి బొప్పాకి అయితే యూజ్ చేస్తారు అనమాట. కొంచెం హ్యాండ్ లెగ్ అంతా అయితే మనకి చేస్తారు అన్న. ఆడికెళ్ళి మనకి సైడ్కి వచ్చేస్తే మాత్రం మనకి ఇక్కడ అన్ని ముంబై స్టైల్లో వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎంత బ్యూటిఫుల్ గా వచ్చినది. మనకి కాళీమాత అయితే వచ్చిందనమాట. సో చూసుకోండి, సో వినాయకుడు అయితే మనకి సింహాసనం పైన అయితే కూర్చోండి. ఇంకా ప్రాపర్ వర్క్ అయితే కాలేదు, ఫినిషింగ్ కూడా అయ్యేది ఉంది ఇంకా చాలా. సో చూసుకోండి, పక్కనే ఇంకో వినాయకుడు చూసుకోండి. మనకి వెనకాల అయితే మనకి బ్యాక్ డ్రాప్ లో సూర్యుని టైప్ లో మనకైతే వచ్చిందనమాట. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి గాయస్. మనకి వినాయకుడి హైట్ వచ్చేసి మనకి ఒక 12 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోండి, ఇక్కడ కూడా మనకి ప్రాపర్ మన హైదరాబాద్ టైప్ బుజ్జ గణపతి అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఈ వినాయకుని హైట్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని అయితే 12 ఫీట్ హైట్ అయితే చేస్తారు వీళ్ళు. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి వినాయకులు. మనం బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీరు త్వరగా వచ్చి బుకింగ్ చేసుకుంటే మాత్రం మీకు దొరుకుతుంది, లేకపోతే కష్టమే అంటున్నా. సో మన ఛానల్ తరఫు నుంచి వచ్చి మన పేరు చెప్తే కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తారు అనమాట. సో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మాత్రం మనకి ఇక్కడ వినాయకులు చూసుకోండి, మనకు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట వినాయకుడు. సో మనకి వినాయకుని స్పెషాలిటీ ఏంటంటే మనకి కిరీటం అయితే లేదు. సో గణేశునికి అయితే గుండుతోనైతే ఉంటుంది అనమాట. సో చూసుకోండి, గణేశుడు చిన్న షెడ్ పెడతారు కదా చిన్న పిల్లలు, వాళ్ళకైతే చాలా సెట్ అయిపోతుంది అనమాట వినాయకుడు. సో చూసుకోండి, తొండం చూడండి మీరు, ఎంత తొండం చూసుకోండి మనకి ఎంత భారీ వచ్చిందో మొత్తము. సో వినాయకుని చూసుకోండి. సో మనకి ఇవైతే ఒక 10 ఫీట్ 10 పీసెస్ ఉన్నాయన్నమాట. మీరు వచ్చేసి బుకింగ్ చేసుకుంటే మాత్రం మిగులుతాయి. సో ఇవైతే ఉండేవి, మీరు బుకింగ్ చేయకపోతే. అక్కడికి వెళ్ళి మనకి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేస్తే మాత్రం మనకి వినాయకులు లాస్ట్ టైం కూడా కొద్దిగా ఇదే టైప్ లో అయితే ఉన్నాయన్నమాట. ఆ వినాయకులు అయితే మళ్ళీ అయితే రిపీట్ చేస్తారు, మనకు ఆర్డర్ మీద అయితే చేస్తారు అనమాట. ఇవన్నీ కొన్ని ఆర్డర్ బేస్ చేస్తారు, కొన్ని వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ కి. ఇట్లానే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి అనమాట మనకు 2025 లో. మొత్తం మనదే టాప్ అయిపోవాలి ఛానల్ అన్న. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి ప్రాపర్ మన హైదరాబాద్ బుజ్జ గణపతి అన్న. సో చూసుకోండి, ఇవి కూడా మనకి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి అనమాట. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో, వచ్చి అయితే మీరు అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకో వినాయకుని చూసుకోండి గాయస్, మనకి 16 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో విడ్త్ అయితే చాలా విడ్త్ అయితే వచ్చేసింది వినాయకుడు. సో వినాయకుడు వచ్చేసి మనకి నంది పైన అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి.
సో ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి బ్యాక్ డ్రాప్ లో కూడా మనకి కొద్దిగా ఎలిఫెంట్ టైప్ లోనే అయితే వచ్చిందనమాట. సో వినాయకుడు అయితే మంచిగా కూర్చొని అయితే ఉన్నాడు, మన సిట్టింగ్ పొజిషన్ లో ఉంది వినాయకుడు. ఆ పగడి అంటే మన కిరీటం చూసుకోండి, కిరీటం కూడా పగడి టైప్ అయితే వచ్చిందనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడికి మనం లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ అయింది మనకి బాలగణపతి, సో చూసుకోండి. సో ఇక్కడ అయితే మనకు కొద్దిగా లైటింగ్ అయితే లేదు. సో మీకు ఇంకో వ్లాగ్ అయితే డీటెయిల్ వ్లాగ్ అయితే పార్ట్ 2 అయితే చేస్తా. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.